अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నువ్వు పాపాత్ములందరికన్నా ఎక్కువ పాపం చేసినా అటువంటి పాప సముద్రమును కూడా జ్ఞానం అనే తెప్ప సహాయంతో తప్పకుండా దాటగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. మహాపాపాత్ములైన జ్ఞానముతో పాపము లేనివాడై తరించగలరని తెలుస్తుంది. జ్ఞానం యొక్క గొప్ప శక్తితో కొంచెం పాపమే కాకుండా కొండంత పాపమును కూడా కాల్చే శక్తి జ్ఞానమునకు ఉన్నది. కాబట్టి భగవానుడు ఈ శ్లోకంలో ప్రపంచంలోని పాపాత్ములందరికంటే గొప్ప పాపము చేసిన వారిని దృష్టిలోకి తీసుకొని అటువంటి వారు కూడా జ్ఞానము వల్ల తరించగలరని తెలిపెను. కాబట్టి పాపాత్ములు ఇంకా భయపడనవసరం లేదు. వారు ఇంతకు ముందు చేసిన పాపముల గురించి తలుచుకొని బాధపడనవసరం లేదు. ఇంకా ముందు ముందు ఏ పాపములు చేయకుండా జ్ఞానమును సంపాదించుకొని తరించగలరని భగవానుడు చెప్పెను. పాపం చేసిన వారు శాస్త్రమును చదవకూడదని, వేదాంతమును తగలకూడదని, ఓంకారమును పలకకూడదని, గీతను చదవకూడదనే ఇటువంటి మాటలకు అర్థమే లేదని ఈ శ్లోకము వల్ల తెలుస్తుంది. రోగం నయం కావాలంటే ఔషధం అవసరమైనట్లు పాపము చేసిన వారికి విముక్తి లభించాలంటే జ్ఞానము తప్పకుండా అవసరం. కాబట్టి దుఃఖం అనే సముద్రమును దాటాలంటే పాపాత్ములైన పుణ్యాత్ములైన జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందవచ్చునని భగవానుడు తెలియజేసెను. ఈ శ్లోకంలో ఒకవేళ నువ్వు పాపాత్ములందరికన్నా ఎక్కువ పాపం చేసినా అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెబుతున్నాడంటే అర్జునుడు పాపం చేసినాడని అర్థం కాదు. అర్జునుడికి చెప్పడం అంటే ఈ లోకంలోని మనుషులకు చెబుతున్నట్లు అర్థం చేసుకోవాలని తెలుస్తుంది. కొంతమంది మనుషులు తెలిసి తెలియక కొన్ని పాపములు చేసి ఉండవచ్చు. అటువంటి వారు కూడా జ్ఞానమును సంపాదించి తరించగలరని భగవానుడు తెలియజేసెను.